మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. చాలా గుర్తొస్తుంటారండి నిజంగా. ఆయన చనిపోవటం అనేది ఎవరు మర్చిపోలేరు. సీరియల్లో కూడా సీరియల్ కూడా ఉందండి, మాకు తెలియదు అప్పటికే. అండ్ మేబీ ఇట్ వాస్ స్టార్టింగ్ ఆఫ్ హిస్ ఇల్నెస్. ఆ స్టోరీ పరంగా రాశారు. సీన్ కూడా చాలా బ్యూటిఫుల్ సీన్ చేసేసాము. మాకెవరికీ తెలియదు అని. చాలా మంచి వ్యక్తి అండి. అసలు ఎంత ఒక అమాయకంగా ఉండేవారంటే, అలాంటి అమాయకత్వం ఈ కాలంలో ఉంటారా అనిపించేది. అంత నవ్వుతూ మేము అంటే కొంచెం అక్కడ ఎట్లా ఉండేదంటే, ఎప్పుడైతే మంజు మేము ఉండేసరికి కొంచెం ఆడవాళ్ళ లీడర్షిప్ ఎక్కువ ఉండేది. అలా ఉండేది. ఆయన అన్నిటికీ నవ్వుతూ అలాగే మాట్లాడుకుంటుండే. ఏం సార్ ఇంకా రాలేదు సెట్ కంటే, అయ్యో వచ్చేస్తున్నానమ్మా అనడాలు అట్లా చాలా బాగుండేవారు. తర్వాత అన్ఫార్చునేట్గా ఇన్సిడెంట్ జరిగింది. జరిగిన తర్వాత అది ఆయన అలా సీరియస్గా ఉండేది. మరి నాకు పెద్దగా తెలియదు, బట్ అది టెలికాస్ట్ కూడా అయిపోయింది. ఆయన అయిపోయిన తర్వాత ఆయన పోయారు. పోతే చాలా బాధేసింది అసలు. ఆ సీను తీయకుండా ఉండాల్సిందా అన్నంత అన్ని ఆలోచనలు వస్తాయి కదా. అవును. ఎందుకు రూపగా తర్వాత సీరియల్స్ తగ్గించుకుంటూ వచ్చారంటే టైమింగ్ మీకు ఇబ్బందికరంగా ఉందా? ఎందుకంటే సినిమాలలో అలా ఒక వెలిగి ఇక్కడ ఈ టైమింగ్స్ కి అడ్జస్ట్ అవ్వలేము, అదొకటి ఉంటుంది. రెమ్యునరేషన్ కూడా అడ్జస్ట్ అవ్వలేము, ఇంకొకటి ఉంటుంది. ఇంకొకటి అంతకన్నా ముఖ్యం ఇలాంటి వాళ్ళకి మర్యాద, అది అసలు అడ్జస్ట్ అవ్వలేక. ఏంటి అసలు రీజన్? అలా కాదు, ఫస్ట్ మీరు చెప్పిన రీజన్ టైమింగ్స్ నాకు ఇది అవ్వలేక. ఓకే. అంటే నేను చెప్పాను కదా, నేను కొంచెం ఫ్యామిలీకి టైం ఇవ్వాలి. ఎందుకంటే యాజ్ బాబు వాజ్ గ్రోయింగ్, వాడు మీకు తెలుసు కదా, 8th, 9th, 10th మన దగ్గర వాళ్ళకి చదువులు, వాళ్ళకి అక్కడ తీసుకెళ్ళాలి, ఇక్కడ తీసుకెళ్లారు. యాజ్ ఎ మదర్ ఐ వాంటెడ్ టు బి హ్యాండ్స్ ఆన్ కంప్లీట్ గా. బాబుని చూసుకోవాలి, బాబు ఫ్యూచర్ చూసుకోవాలి అనేది ఉండింది. ఒక్కొక్క క్లాస్ అవుతున్నా కొద్దీ నేను వర్క్ తగ్గించేశాను. ఐ థింక్ ఒక 2nd, 3rd క్లాస్ వరకే నేను వర్క్ చేశాను. తర్వాత నేను వద్దని అనుకున్నాను. అనుకుని చేయడం స్టార్ట్. లాస్ట్ సీరియల్ ఏంటి? ఓకే జాను అని ఒక సీరియల్ చేశాను. ఓకే. అది ఫస్ట్ స్టోరీ బాగుంది అనిపించింది స్టార్ట్ చేసి మళ్ళీ వాళ్ళు ఎందుకో ఆపేశారు. అది కూడా ఒక లేడీ ప్రొడ్యూసర్, లేడీ రైటర్. సో నాకు కొంచెం అఫినిటీ ఉంది లేడీస్ అనగానే, కొంచెం పార్షియాలిటీ. సో ఇలాగే వర్కౌట్ అవుతుందేమో అనుకుని అలా స్టార్ట్ చేశాను. తర్వాత కూడా వాళ్ళకి మరి ఛానల్స్ కి ఏముంటాయో ఈ మధ్య ఆ 2 ఎక్కువ ఉంది కదా, ఛానల్ వాళ్ళ సే ఎక్కువ ఉంటుందని వింటున్నాను. సో దేనివల్ల వాళ్ళు స్టాప్ చేసేసారు సీరియల్. ఓకే. రుతురాగాలకు మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతండి? పర్ డే కా లేకపోతే ఎట్లా? అది ఏమి చెప్పను. అంటే అప్పటికే 1,00,000 రూపాయలు. నాకు ఇప్పుడు అర్థమైంది, మీరు చాలా కమర్షియల్. పక్కా కమర్షియలా? పక్కా లోకల్ లాగా ఎటు తిరిగి రెమ్యునరేషన్ ప్రాపర్టీ దీనికి వస్తారు అనేది ఆడియన్స్ కూడా వ్యూయర్స్ కి తెలుసుకోవాలని ఉంటుంది కదా. అప్పుడు కింద స్క్రోలింగ్ లో నా అడ్రస్ ఇవ్వండి, వచ్చి కనుక్కుంటారు. నిండిపోద్ది మొత్తం రోడ్డు. ముందు ఖాళీ చేయించేసేయండి మేడం అంటారు, ఇంకా తట్టుకోలేక సెక్యూరిటీ గార్డ్స్ అంతా. బట్ హ్యాపీగా ఉండేంత వరకు ఉండింది రెమ్యునరేషన్. ఐ వాజ్ హ్యాపీ అంతే. ఫస్ట్ నుంచి కూడా నో డిమాండ్ కదా ఎవరిని కూడా, ఫ్లెక్సిబుల్ గా వెళ్ళిపోవటమే. బట్ ఒక మాట అండి, ఒకటి ఏంటంటే చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. సో అంత సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు ఇది సెకండరీ అయిపోతుంది. అది లేనప్పుడు కొంచెం అనిపిస్తుంది, ఇది లేకుండా అది లేకుండా ఎందుకు అనిపిస్తుంది. కానీ వెరీ గుడ్ జాబ్ సాటిస్ఫాక్షన్. అంతే కదా, అది ఉంటే చాలు. పీస్ ఆఫ్ మైండ్. వంట చేస్తుంటారు ఇంట్లో? మీ వారికి మీరే చేస్తారా? మా వారికి నేనే అని కాదు, కానీ నాకు అన్నీ తెలిసి ఉండాలి. ఇది నేను బాగా షూటింగ్స్ ఉండి టైం లేనప్పుడు కూడా వంట, ఎందుకంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. మరి ఇంట్లో రాగానే 1 డజన్ 10 మనుషులు కనపడితే నాకు కొబ్బరి నీళ్ళు ఒకరు తెచ్చారు. మీ బంగారం గ్లాసు బంగారం గాను, బంగారం కాదురా గ్లాసు కింద పడేసి విరగొట్టి చూడండి, అప్పుడు కానీ మీకు తృప్తి కలిగేది. మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చారు, ఇంకొక ఆయన ఇంకొకటి తీసుకొచ్చాడు, వరుసగా మీరు వస్తే మీకు తగ్గట్టుగా ఉండాలని. ఓకే, అలా అరేంజ్ చేశారు వాళ్ళకి. సో ఒక మలేష్ స్టేషన్ అమెరికా వెళ్ళాము ఆ మధ్య బాబుతో, ఒక 1 month వచ్చినప్పుడు చూసాం, అన్ని మనమే చేసుకోవాలి పనులు.
సామాన్లు తోముకోవడం. అక్కడ అంతే కదా. అక్కడ ఎందుకుంటారో అర్థం కాదు. అందుకని ఇక్కడ ఉన్నప్పుడన్నా మనం హాయిగా అనుభవిద్దామని. ఇక్కడ బాగా ఓవర్ బిల్డప్ చేసే వాళ్ళు అమెరికా పంపాలి ఒక నెల. డెఫినెట్ గా అబ్బాయిలని తప్పకుండా అబ్బాయిలు నిజంగా పంపాలి. అక్కడ నో మేట్స్. ఇంత కూర పప్పు మిగిలిన తీసి ఫ్రిడ్జ్ లో నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు చూసానండి, చాలా నవ్వు వస్తుంది. ఒకటే సాంబార్ 4-5 days తింటారు హ్యాపీగా. సో అంత ప్రిజర్వేటివ్స్ అక్కడ. ఇంకా సో ఇంకోటి బ్యాక్టీరియా ఫంగై ఉండదు, తింటారు. ఏముంది అక్కడ, ఒక మిల్క్ తెచ్చుకుంటే 1 month ఉంచుకుంటారు ఒక క్యాన్. అట్లా ఉంటది. బట్ ఇప్పుడు అమ్మ మీతోనే ఉంటున్నారా? లేదండి, అమ్మ తమ్ముడు వాళ్ళకి వేరే ఇల్లు మలక్పేటలో ఉంటారు, మా ఇల్లు అక్కడ ఉంటది అనమాట. అక్కడే ఉంటారు అందరు. ఎలా ఉన్నారు అమ్మ ఇప్పుడు? కొంచెం హెల్దీగా ఉన్నారు? బాగున్నారు, హెల్దీగా ఉన్నారు. కానీ ఓల్డ్ ఏజ్ ఇదన్నీ కొంచెం నడవడం అంత లేదు, కొంచెం మెమరీ లాస్. ఓకే. నేను అసలు యాక్చువల్గా అమ్మ ఇంటర్వ్యూ చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను. నాకు తెలుసు, మీరు నాకంటే మా అమ్మ ఇంటర్వ్యూ కోసం ఎక్కువ ఇంట్రెస్ట్. నిన్న కూడా అడిగారు, నేను అందాం అనుకున్నాను, అమ్మ లేకపోతే నా ఇంటర్వ్యూ చేయరా, లేకపోతే అని చెప్దాం అనుకున్నాను. కన్నడ హీరోయిన్ కదా మీరు, కన్నడ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చారు, మీడియాకి మాకు తక్కువ ఇచ్చారు. అలా ఏం లేదు. అంటే నాకు అనిపించేది ఏంటంటే మనం ఏమైనా చేస్తూ ఉండాలి, చేస్తున్నప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటది. పాతవే చెప్పుకుంటే ఎన్ని రోజులు చేస్తూ ఉండాలంటే మీరు కూడా ఎక్కడ కనిపించలేదు కదా. మేబీ మీరు బెంగళూరులో సెటిల్ అయిపోయారేమో అనుకుంటున్నారు అంతా. అది కూడా వీళ్ళు అక్కడ అన్ని రకరకాలుగా అనుకుంటున్నారు. వన్ ఆఫ్ ద రీజన్ ఉంటుంది అది. ఎక్కువ అక్కడే చేశారు కాబట్టి మేడం అక్కడే సెటిల్ అయ్యారేమో. అంటే ఇంకోటి కూడా నాకు కొంచెం బ్యాడ్ నేమ్ కూడా ఉంది. ఆవిడెన్నో కథ అడుగుతారు, టైమింగ్ అడుగుతారు, చాలా అడుగుతారు అన్నది కూడా ఉంది. అవునా? నేను వచ్చేప్పుడు రోల్ ఏంటి అని అడుగుతాను. అది ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే అదే అడగడాలు కొంచెం అంటే మరీ ఏమో చేసేయలేం కదా, అందుకని అది కూడా ఉండొచ్చు. రోల్ అడగడం తప్పలేదు కదా. తప్పు లేదు, కానీ ఇప్పుడు కొన్ని పెద్ద కంపెనీస్ పెద్ద డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకంటే వాళ్ళ మేనేజర్స్ కి చాలా ఈగో ఉంటుందండి. ఓకే. అసలు వాళ్ళు ఫోన్ చేసినప్పుడే నేను ఈ స్టూడియోస్ నుంచి మాట్లాడుతున్నాను అంటారు. అయితే ఏంటంట అనిపిస్తుంది మనకి. అలా ఉంటది అనమాట. వాళ్ళు మీకు ఒక రోల్ ఉందండి అన్నప్పుడు ఏం రోల్ అండి అంటాం అనుకోండి, వాళ్ళకి కొంచెం హర్ట్ అవుతారు. ఓకే. అసలు వాళ్ళు హర్ట్ అవరు అనుకుంటాను, వీళ్ళు అవుతారు. ఓకే. ఎందుకంటే నేను ఒక పెద్ద డైరెక్టర్ని కలిశాను, అని మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు, ఈ మధ్య చూసాను, ఈ మధ్య ఎప్పుడు చేసింది ఉంది. ఒక రోల్కి పిలిచారు నన్ను, అంటే పిలిస్తే వెళ్ళాను. సరే తప్పులేదు, కలవడంలో తప్పులేదని వెళ్ళాను. వెళ్తే ముందు నాకేం చెప్పారంటే 23 రోజులు 24 రోజులు డేట్స్ కావాలి అన్నారు. నాకు ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది ఇక్కడ, నేను ఐఎమ్ ఆన్సరబుల్ టు సో మెనీ థింగ్స్. సో నేను వెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ గారిని అన్నప్పుడు హీ వాజ్ వెరీ హ్యాపీ. మాట్లాడాము, ఆయనకి నా మీద గౌరవం ఉంది, అమ్మ చెయ్యండి అంటే. నేను అంటే 23 రోజులు అంటున్నారు, మరి రోల్ అంత ఉంటుందా అని అంటే ఆయన ఫ్రాంక్గా చెప్పారు, 23 రోజుల్లో నీ క్యారెక్టర్ ఏముండదమ్మా, నాకు ఏ రోజు మూడు వస్తే ఆ రోజు నీతోటి చేయిస్తారు, నీకు ఇష్టమైతే చేయలేకపోతే లేదన్నాడు. ఆయన ఇలాగే చెప్పారు. నేను అప్పుడే చెప్పాను, సార్ అలాగైతే నేను 23 రోజులు ఉండలేను, అది కూడా ఎక్కడో అవుట్డోర్లో, నేను అన్ని రోజులు రాలేను సార్ అంటే. ఏం పర్వాలేదమ్మా అని ఇద్దరం హాయ్ హాయ్ అనుకుని హ్యాండ్ షేక్ ఇచ్చుకొని వచ్చేసాం. ఓకే. అంత అంటే ఆ డైరెక్టర్ గారు అంత హీఈస్ వాజ్ ఆల్సో సో స్పోర్టివ్. ఓకే. అందరు అలా ఉండరు కదా, ఇవేంటి ఇవన్నీ అడుగుతుంది అనుకుంటారు. సో కొంచెం అలాంటి రోల్స్ని నేను అవాయిడ్ చేశాను. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటుంది, అందరూ ఉంటారు వెనకాల, వాళ్ళకి అసలు డైలాగ్ ఉంటుందో సినిమాలో లేదో కూడా తెలియదు. సో కొంచెం అటువంటి రోల్స్ నుంచి నేను తప్పించుకున్న సంఘటనలు ఉన్నాయి. దాంతో టాక్ కూడా ఉంటుంది, అసలు కొంచెం